ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాల్ని తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గడిచినటువంటి 2 వీడియోల్లో నీవితరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ వచ్చాం. యోసేపు జీవితాన్ని చూసుకుంటూ, ఆయన జీవితంలో నుంచి ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. యోసేపు ఎందుకు ఒక పనివాడిగా వచ్చినప్పటికీ కూడా తనని బట్టి పోతీఫర్ కుటుంబాన్ని, అలాగే ఐగుప్తు దేశాన్ని గూడా అంత దీవెనకరంగా దేవుడు ఎందుకు చేశాడు అన్న విషయాల్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాటిల్లో మొదటిది పరిశుద్ధంగా ఉండటాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని అంత దీవించాడు అనే మాటని మనం పోయిన వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ఆ మెసేజ్ కంటిన్యూషన్‌గానే యోసేపు ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి అతనిలో ఉన్నటువంటి మరొక 2 లక్షణాల్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. బహుశా ఈ వీడియోతో మనం ఈ టాపిక్‌ని పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. యోసేపు ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి అతనిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటి అననంటే, తన జీవితంలో ప్రతి దాంట్లో కూడా అతడు దేవున్నే ఎత్తిపట్టి మాట్లాడేవాడు. దేవున్నే ముందు పెట్టుకొని వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలి అంటే తాను ఎప్పుడూ కూడా దేవుని పేరెత్తకుండా, దేవుని గురించి మాట్లాడకుండా, ప్రతి విషయాన్ని దేవునికి ఆపాదించకుండా అస్సలు ఉండలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాల్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. 1, 2 వచనాల్ని నేను ఇలా చదువుతాను. ఒకసారి నాతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని చూడవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడి అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకొని ఒకేసారి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 15, 16 వచనాల్ని మనం చదువుకుందాం. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాలు ఏం తెలియచేస్తున్నాయి అంటే, మొదటి వచనమేమో యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడు, భక్షకారుడు అనే ఆ రాజ్యంలో పనిచేసేటటువంటి వీరిద్దరూ కూడా ఒక కారణం చేత చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడినటువంటి ఇద్దరికీ ఒకేసారి కలొచ్చింది. ఆ కలలో అర్థమేంటో తెలియక, దాని భావం వారికి అర్థం కాక, చాలా బాధతో విచారంగా కూర్చొనున్న సమయంలో యోసేపెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరలా ఉన్నారు? ఏమైంది? అని వారి గురించి కనుక్కుంటూ వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, మేము కలలు కన్నాము. దాని భావం చెప్పే వాళ్ళెవరూ లేరు. అవేంటో మాకర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు చాలా విచారంగా, బాధతో యోసేపుకి సమాధానం చెప్పారు. అప్పుడు యోసేపు వారిని చూసి అంటున్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, దయచేసి మీరు నాకు కలల్ని చెప్పండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భావాలు చెప్పటం ఎవరి ఆధీనమటండి? దేవుని ఆధీనం. అంటే కలల యొక్క అర్థాన్ని తెలియపరిచేదెవరు అంటే దేవుడే అంటున్నాడు యోసేపు. కానీ కలలు మాత్రం ఎవరికి చెప్పమంటున్నాడు? నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే యోసేపుకి కలల యొక్క భావము చెప్పేటటువంటి వరం అనేది ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ వరాన్ని యోసేపుకి అనుగ్రహించాడు. అతడు భావములను చెప్పడానికి సమర్థుడు. కల వినంగానే దేవుడు ఏ రీతిగా వారికి కలని పంపించాడో వాటి యొక్క అర్థాన్ని ప్రజలకు తెలియచేయగలిగినటువంటి వ్యక్తి. తనకు ఆల్రెడీ ఆ తలాంతు ఉన్నప్పటికీ కూడా అతడు సంబోధిస్తున్న మాటేంటి అంటే, పలుకుతున్నటువంటి మాటేంటి అననంటే, భావములు చెప్పటం అనేది దేవుని యొక్క ఆధీనం. అది నా గొప్పతనం కాదు. నాకు సంబంధించింది కాదు. నేనేమి ఆ విషయంలో టాలెంటెడ్ పర్సన్‌ని కాదు. దేవుడే చెప్తాడు. ఆ కలలేంటో నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అలాగే మనం మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. 41వ అధ్యాయం 15, 16 వచనాల్ని కూడా మనం చదువుకుందాం. ఆ 2 వచనాల్లో కూడా సేమ్ ఇలాగే కలల యొక్క భావాన్ని చెప్పేటటువంటి దానికి సంబంధించినటువంటి వచనాలు. అయితే ఈసారి ఆ కలల భావం ఎవరికి చెప్పబోతున్నాడు యోసేపు అననంటే, రాజుతోనే డైరెక్ట్‌గా చెప్పబోతున్నాడు. ఆయనకు కూడా కలలొచ్చాయి. దానికి అర్థం చెప్పేటటువంటి వారు, దాని భావాన్ని వివరించేటటువంటి వాళ్ళు తన రాజ్యంలో ఎవ్వరు కూడా లేరు. ఆ భావం ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ కలేంటో, ఏం జరగబోతుందో, ఎందుకది పదే పదే వస్తుందో చెప్పటం ఎవరి వల్ల కావట్లేదు. ఆ టైంలో ఇంతకుముందు పానదాయకుల అధిపతి యోసేపు దగ్గర కల చెప్పి, దాని యొక్క భావాన్ని తెలుసుకొని అది జరగడం చూసినటువంటి ఈ వ్యక్తి ఫరో రాజుతో చెప్పాడు. "అయ్యా! పలానా టైంలో నాకు కలొస్తే యోసేపు అనబడినటువంటి చెరసాల్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి నాకు వివరణ చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే జరిగింది. సో, ఇక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు కాబట్టి ఆ వ్యక్తిని పిలిపించండి. ఒకవేళ మీకు వచ్చినటువంటి కలల యొక్క భావాన్ని ఆ వ్యక్తి తెలపగలడు" అని చెప్పినప్పుడు యోసేపుని పిలిపించారు. అప్పుడు యోసేపు రాజు దగ్గరకొచ్చి నిలబడినప్పుడు ఫరో అంటున్నటువంటి మాటల్ని మనం చదువుకుందాం. "నేనొక కల కన్నాను. దాని భావము తెలుపగల వారెవ్వరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని" అని యోసేపుతో ఫరో చెప్తున్నాడంట. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. కానీ "నువ్వు చెప్పగలవని నేను విన్నాను. సో, నేను నీకిప్పుడు చెప్తాను. నువ్వు నాకు చెప్పు" అని తన గురించి ఏమైతే రాజు విన్నాడో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు యోసేపు తిరిగిచ్చినటువంటి సమాధానం మనం 16 వచనంలో చూస్తూ ఉన్నాం. "అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను." దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అది నా వలన కాదు అంటున్నాడు యోసేపు. ఆయన ఆల్రెడీ ఇద్దరికి కలల భావాన్ని చెప్పాడు. ఆ తలాంతును ఆల్రెడీ కలిగి ఉన్నాడు. ఇద్దరికి వివరించాడు. పానదాయకుడికి, భక్ష్యకారుడికి ఈళ్ళిద్దరికీ కలలొచ్చినప్పుడు చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్‌గా యోసేపు ఏదైతే వివరణ ఇచ్చాడో దాని భావాల్ని తెలిపారో యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే వారి జీవితాల్లో జరుగుతూ వచ్చింది. దానిని గుర్తుపెట్టుకున్నటువంటి పానదాయకుడే రాజు దగ్గరకొచ్చి ఈ విషయాన్ని చెప్పి అతన్ని పిలిపించాడు. కానీ ఇతనంటున్నాడు, "అది నా వలన కాదు. నేను చేయగలిగింది కాదు. దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరమిస్తాడు. దేవుడే మాట్లాడతాడు. దేవుడే ఒక మంచి విషయాన్ని ఫరోకి తెలియచేస్తాడు" అని దానిని కూడా దేవునికే ఆపాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ 2 వచనాల్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే వీటి ద్వారా మనకి తెలియచేయబడుతున్న విషయం ఏంటి అంటే, యోసేపుకి తలాంతు కలిగి ఉన్న దేవుని దగ్గర నుంచి ఆ వ్యక్తి ఆల్రెడీ ఒక వరాన్ని పొందుకొని ఉన్నా, తాను చెప్పింది ఆల్రెడీ జరగటం కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా కానీ, అతను మాత్రం 2 సందర్భాలలో కూడా తనకు కలిగిన వరాన్ని, జరిగిన విషయాన్ని చూసుకోకుండా, "అవునా అండి, నేను చెప్తే జరిగింది. అవునా, నాకా తలాంతుంది" అని కూడా కనీసం చెప్పుకోకుండా, అతడు తనకి కలిగినటువంటి ఆ వరం యొక్క ఘనత ఏదైతే వస్తుందో, ఆ క్రెడిట్ ఏదైతే వస్తుందో అది దేవుడికే ఆపాదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవునికే చెందేలాగా చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం కదండీ! ఈ రోజుల్లో చాలామంది ఇతరులకి ఎందుకు దీవెనకరంగా మార్చబడలేకపోతున్నారు అంటే, వారికి దేవుడి దగ్గర నుంచి కొన్ని వరాలు అనుగ్రహించబడతాయి. దేవుడు కొన్ని విషయాలలో వారిని చాలా ఆశీర్వదించి ఆల్రెడీ వాడుకుంటూ ఉంటాడు కొన్ని తలాంతులనిచ్చి. అయితే ఒక స్టేజ్‌లోనికొచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థాయిని పొందుకున్న తర్వాత, బాగా వాటి యొక్క ఆ వరాలలో వాడబడుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళేం చేస్తారంటే, వచ్చేటటువంటి ఆ యొక్క క్రెడిట్ అనేది ఏదైతే ఉందో అది దేవునికి చెందనీయకుండా, ఆ మహిమని, ఆ యొక్క ఘనతని వీళ్ళే కొట్టేస్తా ఉంటారు. పాటల తలాంత్ ఒకటుంటుంది. ఆరాధన తలాంత్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించడం అనేది ఒక తలాంతు. వాక్యం బోధించడం అనేది ఒక తలాంతు. పరిచర్య చేయటం అనేది ఒక తలాంతు. వీటి ద్వారా ఏదైతే ప్రజలు మనల్ని చూసి ఎంత చక్కగా చెప్తుంది సహోదరి వాక్యం, ఎంత బాగా పాడుతుంది సహోదరి పాట, అబ్బా! అసలు ఆ గొంతు చూడు, ఆరాధన చేస్తే అభిషేకం అలా దిగొచ్చేస్తుంది. చాలా బాగా చేస్తున్నారు సిస్టర్, చాలా బాగా చేస్తున్నారు బ్రదర్, చాలా బాగా బోధించారు బ్రదర్. ఒక అభినందన తెలియచేయటానికను ఉన్నటువంటి ఆ టాలెంట్‌ని పొగడటానికి చాలా డిఫరెన్స్ ఉంటా ఉంటుంది. అయితే ప్రజలు మనల్ని అలా పొగిడినప్పుడు, ప్రజలలా మనల్ని అభినందించినప్పుడు, అవునా అండి అని చెప్పి మనం ఆనందపడిపోవటమో, లేకపోతే వాళ్ళిచ్చేటటువంటి ఆ ఘనతల్ని బట్టి, అవును నేనిలా నేర్చుకున్నాను, అవును నేనిలా పొందుకున్నాను, లేకపోతే అవును నేనిలా చేస్తన్నాను, నేనిలా పాడుతన్నాను, నా గొంతిలా ఉండటానికి నేనిలాంటియన్నీ టిప్స్ ఫాలో అవుతున్నాను. ఇట్లా నేనలా చేస్తున్నా, నేనిలా చేస్తున్నా, నేనక్కడికెళ్తున్నా, నేనిక్కడికెళ్తున్నా, నేనిలా వాడబడుతున్నా అని చెప్పి ఏవైతే మనం ఒక తలాంతుని కలిగి ఉన్నప్పుడు, దాని ద్వారా ప్రజలు మనల్ని గనపరిచినప్పుడు, మనము వాటిని అడ్డగించకుండా దానిని అంగీకరిస్తున్నాము అననంటే,
అది మనలో తెలియకుండా పనిచేసేటటువంటి ఒక గర్వానికి గుర్తు అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఈరోజు మనం ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా అది దేవుని కృపలో నుంచి మనకు కలిగింది. మందిరానికొచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నామంటే కూడా అది దేవుడి కృపలో నుంచి మనల్ని ఆకర్షించుకొని, పిలుచుకొని, తెచ్చుకుంటే జరిగింది. ఒక తలాంతుని పొందుకొని దేవుణ్ణి మహింపరచగలుగుతున్నాము అనంటే, అది దేవుడు వాడుకునేటటువంటి తన కృపలో నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప అవకాశాలవి. వాటి ద్వారా ప్రజలు మనల్ని గనపరిచినప్పుడు, అభినందించినప్పుడు, పొగిడినప్పుడు ఆ పొగట్టంతా, ఆ ఘనతంతా ఎవరికి అనుగ్రహించాలి? ఎవరికి చెందేలాగా చేయాలి అనంటే, దేవుడికి చెందేలాగా మనమే చెయ్యాలి. యోసేపు అదే చేశాడు. తనకు ఆల్రెడీ కలిగి ఉన్న తలాంతుని బట్టి కానీ, వివరణ ఇచ్చినప్పుడు జరిగినటువంటి విషయాన్ని కానీ తను చూసుకోకుండా, ప్రతి సందర్భంలో ఆయన చెప్తున్నాడు, "నేను కాదు, నా వలన కాదు, దేవుడే." దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం కూడా చెప్పాలి, ఎవరైనా మనల్ని అభినందించినప్పుడు, పొగిడినప్పుడు మనం చెప్పాలి, "నేను కాదు, నేనైతే చెప్పలేను, నేనైతే పాడలేను, నేనైతే ఆరాధించలేను. నాకైతే ఈ అర్హతే లేదు. కానీ ప్రభువు తన కృపచేత పిలుచుకొని ఇచ్చినటువంటి ఆధిక్యత, ఇది నేను కాదు జరిగిస్తుంది. దేవుడే నన్ను ఉపయోగించుకుంటా జరిగిస్తున్నాడని దేవుడికే ఆ మహిమంతా మనం ఆపాదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజుల్లో దేవుడు చాలా మందికి తలాంతులను అనుగ్రహించినా కానీ వాడబడలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారో తెలుసా? ఎందుకనంటే, నేను చెప్పగలను, నేను చేయగలను, నేను రాణించగలను, నేను పైకి ఎళ్ళగలను, 4 స్థలాలకెళ్ళాను, చక్కగా చేశాను అంటూ దేవుడు ఏదైతే వాడుకుంటున్నాడో ఆ విధానాన్ని చూసి అంతరంగంలో నేను చెయ్యగలను, నేను చెయ్యగలను అంటూ నేను అనే స్వభావంతో నిండిపోయి, తగ్గింపు అనేది లేకుండా, వచ్చేటటువంటి ఘనత అనేది దేవుడికి ఆపాదించకుండా, ఆయనకొచ్చే మహిమను కూడా వీళ్ళే కొట్టేస్తున్నారు. ఈ మనుషులే తీసేసుకుంటున్నారు. అందుకే దేవుడు సైలెంట్‌గా పక్కన పెట్టేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఆయన దీనులకి కృప చూపుతాడు. అహంకారుల్ని ఎదిరిస్తాడు. దీనుల పక్షంగా ఉంటాడు. దీనుల కోసం దిగొచ్చి వాళ్ళతో కలిసి నివాసం చేస్తాడు. దీనుల్ని లక్ష్యపెడతాడు. బైబిల్‌లో ప్రతి మాటకి మనకి రిఫరెన్స్ కనపడతా ఉంటుంది. ఎవరైతే దీనత్వంలో ఉంటారో, ఎవరైతే తగ్గించుకొనుంటారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో ఎంత ఎత్తుకెదిగినా, విరిగి నలిగిన మనసుతో ప్రభు పాదాలు పట్టుకుంటూ, నేను కాదు దేవుడే అంటూ ఎవరైతే తగ్గింపుతో, వినయంతో ముందుకు కొనసాగుతారో, వారినే దేవుడు వాడుకుంటాడు. వారినే దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. యోసేపు తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించకుండా, ఆ వచ్చేటటువంటి ఘనత అంతా కూడా దేవుడికి చెందేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన జీవితాల్లో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనము మనకు కలిగిన తలాంతుల్ని బట్టి అతిశయించకుండా, వాటికి వచ్చేటటువంటి ఘనత, మహిమంతా కూడా దేవునికి చెందేలాగా చేయాలి. ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి క్రియలో కూడా దేవుడే, దేవుడే, నేను కాదు దేవుడే అనే పదాలే మన జీవితంలో వాడుతూ వినయ విధేయతలతో తగ్గింపుతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన జీవితాల్ని ఇతరులకి ఆశీర్వాదకరంగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యోసేపు జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి అతనిలో ఉన్న రెండవ లక్షణం, నేను కాదు దేవుడే అని ఎప్పుడు కూడా బ్రతికాడు కాబట్టే దీవెనకరంగా మారాడు. అతనిలో ఉన్నటువంటి మరొక లక్షణం చెప్పి నేను ఈ మాటల్ని ముగించేస్తాను. ఈ రోజుతో మనం ఈ టాపిక్‌ని క్లోజ్ చేసేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 19, 20 వచనాల్ని మనం చదువుకుందాం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరొక వచనాన్ని కూడా నేను ఇలా చదువుతున్నాను చూడండి. అదే ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. 45వ అధ్యాయం 5వ వచనం నుంచి. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని అన్నయ్యలతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ 2
మాటల్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ 3 వచనాలు, అలాగే మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి 50వ అధ్యాయంలో ఒక వచనంలో ఈ 2 విషయాలు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, యోసేపు జీవితం మనందరికీ తెరచినటువంటి పుస్తకమే. బాగా తెలుసు. యోసేపుని గురించి తెలియనోళ్ళు ఎవరు కూడా ఉండరు. అన్నయ్యలు ఇబ్బంది పెట్టి గోతిలో పడవేసి, అసూయతో తన తమ్ముడైనటువంటి ఈ యోసేపుని ఇష్మాయేలీయులకు అమ్మేస్తే, ఇష్మాయేలీయులు తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో అమ్మితే, ఒక పనివాడిగా, బానిసగా ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లోకి చేరినటువంటి ఈ వ్యక్తి, ఈరోజు ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కరువుతో నిండిపోయినప్పుడు, వాళ్ళ అన్నయ్యలందరూ ఆహారం కోసం, ఆ దేశంలో ఆహారం దొరుకుతుందని తెలుసుకొని అక్కడికి వచ్చి ఆహారం కొనటానికి అక్కడున్నటువంటి అధికారి అయిన యోసేపు ముందు సాగిలపడి నమస్కారం చేస్తారు. అతడు యోసేపని, వీళ్ళ తమ్ముడని వాళ్ళు గుర్తుపట్టలేదు. కానీ యోసేపు వాళ్ళ అన్నయ్యలని గుర్తుపట్టాడు. ఒక టైమొచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యోళ్ళకి యోసేపు తనని తాను పరిచయం చేసుకుంటూ, "నేను మీ తమ్ముడిని. పలానా టైంలో ఇలా జరిగింది కదా! ఇక్కడ ఇంతమంది ప్రజలు బ్రతకటానికి దేవుడు నన్నిక్కడికి తీసుకొని వచ్చాడు" అని వాళ్ళకి తనని తాను పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భం ఈ 45వ అధ్యాయం. అయితే ఈ వచనాలు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, ఈ వచనాలలో యోసేపులో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అననంటే, అన్నయ్యలు ఇబ్బంది పెట్టి అసూయతో చాలా బాధ పెట్టేసి తండ్రికి, వారి కుటుంబంలో ఉన్న వారందరికీ దూరంగా కొన్ని సంవత్సరాల పాటు, సుమారుగా 13 సంవత్సరాలు ఒంటరితనంతో బ్రతికాడు. ఒక్కడిగా ఐగుప్తు దేశంలో అందరికీ దూరంగా ఉన్నాడు. ఎంత మనమైతే ఎంత పగ పెట్టేసుకుంటామో కదండీ! మా అన్నలు ఇలా చేశారు. మా అన్నయ్యల వల్ల నేనొచ్చి ఇక్కడ ఇంత బాధపడుతున్నాను. నిందను భరించాను. చెరసాల అనుభవించాను. మా అన్నయ్యల వల్ల ఇలా చేశానని మనమైతే కోపం పెట్టేసుకుంటాం. బాగా పగ పెట్టేసుకుంటాం. ప్రతీకారాలు పెట్టేసుకుంటా ఉంటాం. ఎప్పటికైనా ప్రతీకారం చేయాలి అనుకుంటా ఉంటాం. వాళ్ళ అన్నయ్యోళ్ళు కళ్ళ ముందు కనపడితే, నేనే మీ తమ్ముడినని పరిచయం చేసుకుంటా, మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడబాకండి. మీ హృదయం దుఃఖపడేలాగా అవ్వనివ్వబాకండి. సంతాపం చెందనివ్వబాకండి. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు. మీరు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ దేవుడు ఒక మంచి ఉద్దేశ్యం కొరకు నన్నిక్కడికి తీసుకొనొచ్చారు. దేవుడే నన్ను పంపించాడు తప్ప, మీరు నన్నిక్కడికి పంపించలేదని చెప్తున్నాడు. మనమైతే అసలు ఆ మాట చెప్తామా అండి? ఆ సందర్భంలో అధికారంలో ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలడు. వాళ్ళ అన్నయ్యని ఎన్ని చిత్రహింసలైనా పెట్టగలడు. మీరు నన్నెంత ఇబ్బంది పెడతారా? అప్పుడు చేయలేకపోయాను కానీ ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను. నేనేదైనా చేయగలనని వారు చేసినటువంటి కీడుకి ప్రతి కీడు చేయకుండా వారికి మేలు చేస్తున్నాడు. కనీసం బాధ కూడా పడబాకండని చెప్తున్నాడు. ఎంత గొప్ప మనస్సో కదండీ! మన జీవితంలో యోసేపు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి కీడు చేసిన వారికి కూడా మనస్ఫూర్తిగా మేలు చేసేటటువంటి మంచి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. మాట విషయంలోనైనా సరే తిరిగి కౌంటర్ ఎయకుండా, మాట విషయంలోనైనా సరే కనీసం వారిని నొప్పించకుండా, కనీసం ఆలోచనలో అయినా, హృదయంలో అయినా బాధ కలగనీయొద్దు అనని చెప్పేసి ధైర్యపరుచుకుంటా, జరిగిన దానిని అతడు ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాడో, వారికి మేలు చేయటానికి ఎంతగా నిర్ణయించుకుంటున్నాడో, మనుషులంగా మన జీవితాల్లో ఎప్పుడు ఇదుండాలి. దేవుడు తన వాక్యంలో మనకు తెలియపరిచాడు. మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, మీకు ఎవరైతే దుఃఖాన్ని కలుగజేస్తున్నారో, శత్రువులుగా మారారో వారి కోసం ప్రార్థన చేయండి. వారిని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. యోసేపు అది అక్షరాల నెరవేర్చి చూపించాడు. అన్నయ్యల మీద పగ తీర్చుకునే అవకాశం ఉన్నా తీర్చుకోకుండా, కీడుకు ప్రతి కీడు చేసే ఛాన్స్ కలిగినా ఆ దిశగా వెళ్ళకుండా, మీరేం భయపడబాకండి, బాధపడబాకండి. మీకేం కావాలో నేను చూసుకుంటాను. మిగతా 5 సంవత్సరాలు ఈ కరువులో మీరందరూ ఇబ్బంది పడకుండా మొత్తం మన ఫ్యామిలీస్‌ని తీసుకొనొచ్చేయండి. మిమ్మల్ని మంచి చెడంతా నేను చూసుకుంటానని చెప్తా. కీడు చేసిన వారికి కూడా మేలు చేసేటటువంటి మంచి మనసు కలిగి ఉన్నారు. 50 అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు కూడా అక్కడ యోసేపు ఒక మంచి మాట వాడాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దానిని మేలు కొరకే ఉద్దేశించాడు అని. మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి దాంట్లో కూడా వస్తున్న ప్రతి బాధలో నుంచి కూడా, ప్రతి కీడులో నుంచి కూడా మేలుని మనం గుర్తించగలిగినప్పుడు మన జీవితంలో సంతోష సమాధానాలనేవి ఎప్పుడూ ఏలుబడి చేస్తూనే ఉంటాయి. కొంతమందిని గమనిస్తే మేలు జరిగినా మేలులో నుంచి కీడు పట్టుకుంటారు. ఒక మంచి సంతోషకరమైనది జరిగినా అందులో నుంచి ఒక బాధను తీసుకొచ్చుకుంటా ఉంటారు. అలాంటి నేచర్ అనేది మనకెప్పుడు దుఃఖాన్ని మిగిల్చిద్ది తప్ప ఆనందాన్ని కలిగించదు. కీడులో కూడా మేలుని చూడగలిగినప్పుడే, ఆ పాజిటివ్ థింక్ మనలోనికి వచ్చినప్పుడే మనము హ్యాపీగా ఉండగలుగుతాం. సమాధానంగా ఉండగలుగుతాం. యోసేపు కీడు చేసిన తన అన్నల్ని కూడా ద్వేషించకుండా, మాటలతో కూడా బాధించకుండా, ఏ బాధ వారికి కలుగచేయకుండా మేలు చేశాడు.
మనం కూడా మన జీవితంలో బాధపెట్టిన వారందరికీ మేలు చేసే మంచి మనసు కలిగి ఉండాలి. వారి కోసం నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మన ప్రార్థన వారిని సంపూర్ణతలోనికి తీసుకువచ్చి దేవుడు కోరుకున్న విధానాల్లోనికి ఒక రోజుకి మార్చిద్ది. వారి మీద ద్వేషం, పగ పెట్టుకున్నప్పుడు వారిని బట్టి మనం కూడా వాక్యాన్ని తప్పిపోతూ, మనం కూడా ఆశీర్వాదాల్ని కోల్పోతూ, ఇతరులకు దీవెనకరంగా ఉండటం కాదు కదా! మనకి కూడా దీవెన తెచ్చుకోలేని పరిస్థితిలోనికి మనం మారిపోతూ ఉంటాం. ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న మీతో ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని ఒక చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నాను. కీడు చేసిన వారికి మేలు చేయండి. బాధ కలిగించిన ప్రతి విషయాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. మనం హృదయపూర్వకంగా ప్రార్థించగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థనను విని వాళ్ళని మారుస్తాడు. చేసిన ప్రార్థనను బట్టి మనల్ని కూడా దీవించి ఇతరులకు దీవెనకరంగా మారుస్తాడు. యోసేపులాగా మనం కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఒకటి పరిశుద్ధత, రెండవది ప్రతి విషయంలో దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి. దేవుణ్ణే గనపరచాలి. మూడవదిగా కీడు చేసిన వారికి కూడా మేలు చేసే మంచి మనసుని మనం కలిగి ఉండాలి. ఇలా జీవిద్దాం. అప్పుడు మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మీరందరూ కూడా అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి అని కోరుకుంటూ, ఈ వాక్య ఆశీర్వాదాలు ఈ వాక్య ఆశీర్వాదాలు నిండారులుగా మనకి, మన కుటుంబాలకి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.